అయ్యా, ప్రతి ఎమోషన్ని ఫీల్ అయ్యా. అండ్ ప్రతిరోజు ఒక కన్ఫ్యూజన్ కానీ ఒక డౌట్ కానీ ఉండే, కానీ నేను ఎంతవరకు ఆడగలిగాను అంతవరకు ఆడిన. ఐ ట్రైడ్ మై బెస్ట్. అండ్ యా, అది అంటే ఇట్ వాజ్ అన్ ఎమోషన్ఫుల్ జర్నీ ఫర్ మీ, బిగ్ బాస్ జర్నీ అయితే. నా ఎలిమినేషన్ కి రీజన్ ఓకే, ఐ థింక్ ఇక్కడ నా ఎలిమినేషన్ కి రీజన్ ఏంటంటే, ఐ థింక్ ప్రతి ఒక్కరికి ఇక్కడ కూడా మీరు లైఫ్లో కొన్ని రోజులు మీకు చాలా మంచిగా ఉంటాయి, కొన్ని రోజులు మంచిగా ఉండవు. కొన్ని రోజులు మనం మంచిగా ఉంటాము, కొన్ని రోజులు అసలు ఏంటి జీవితం ఏంటి, మా జీవితం ఏంటి, ఇలా అయిపోయామని అని ఉంటుంది. సో నాకు ఇదే బిగ్ బాస్ రియాలిటీయా, బిగ్ బాస్ రియాలిటీలో కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యి మేబీ నా బంగారంని నా ఫ్యాన్స్ని మేబీ నేను డిసప్పాయింట్ చేశాను, అందుకే మేబీ నాకు ఓట్స్ రాలేదు. కానీ టు బి ఆనెస్ట్, నేను నిజంగా నేను బయట ఎలా ఉంటాను లోపల కూడా అలానే ఉన్నాను. మీరు బయట కూడా నేను ఊరికే ఇటు అటు ఉండను, నాకు వచ్చిన వర్క్ కానీ నాకు వచ్చిన ఆపర్చునిటీ కానీ నేను మంచిగా ఉంటాను. సో నేను అలాగే ఉన్నాను. అది నాకు కూడా ఇప్పుడు షాకింగ్గా వస్తుంది, నా ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు, బికాజ్ ఐ డోంట్ నో ఏమైంది. కానీ ఒక్కసారి నాకు సార్ అలా చెప్పా కదా, నువ్వు కనిపించట్లేదు, ఇంకా నువ్వు ఆడాలి అలా అనగా, ఐ థింక్ ఆ తర్వాత నేను బాగానే ఉన్నా, అది బయటికి ఎందుకు రాలేదు నాకు తెలీదు. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది దట్ ఇక్కడ నువ్వు వాయిస్ అవుట్ చేయకపోతే మంచిగా ఉండదు, అందుకే ఐ ట్రైడ్. నాకు గొడవలు పెట్టుకోవడం రాదండి, నేను అది చేయలేదు.